మైథలాజికల్ మూవీ స్టోరీ కూడా రెడీ. మాటల మాంత్రికుడి డైరెక్షన్ లో సినిమా. హీరోగా బన్నీ అని ఓసారి, తారక్ అని మరోసారి టాక్. గాసిప్స్, ఎక్స్పెక్టేషన్స్ ఏ తప్ప ఎన్టీఆర్ హీరోగా మూవీ కన్ఫర్మ్ అనే టాక్ చెప్తున్నా ఇప్పటి వరకు ట్రాక్ ఎక్కడం లేదు. పోనీ అనౌన్స్మెంట్ అయినా రావటం లేదు. అసలు త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎప్పుడు? జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ సందిగ్ధంలో పడిందని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గుంటూరు కారం తరువాత అల్లు అర్జున్ కోసం కార్తికేయ స్వామిపై త్రివిక్రమ్ కథ సిద్ధం చేసి అనౌన్స్మెంట్ వీడియో కూడా విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బిజీ అవడంతో ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. నిర్మాత నాగవంశీ కూడా తారక్ త్రివిక్రమ్ ప్రాజెక్టుపై హింట్ ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన ఏం రాలేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అయితే ఆ రోజు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో కొత్త డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. త్రివిక్రమ్ తాజా చిత్రం ఆదర్శ కుటుంబం రిజల్ట్ ఎలా ఉంటుందో చూసి గాడ్ ఆఫ్ వార్ పై ఎన్టీఆర్ ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశముందట. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా బర్త్డే అప్డేట్ ఇవ్వలేదని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత మంచి సక్సెస్ కొట్టింది. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న టాక్ తో ఫ్యాన్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ కొనసాగాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సైడ్ నుంచి అనౌన్స్మెంట్ వీడియో పనులు జరుగుతున్నా ఎన్టీఆర్ నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. బర్త్డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడానికి చాలా లెక్కలు ఉన్నాయంటున్నారు. ఆదర్శ కుటుంబం రిజల్ట్ ను బట్టి ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ను కన్సిడర్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ప్రస్తుతం డ్రాగన్ పై ఫోకస్ చేస్తున్న ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు.